ఎట్లా పట్టుకొని నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలైతే హెడ్లైన్స్. సరి సప్పుడు లేకుండా బీజేపీ కండువా కప్పుకున్నాడు. కార్యకర్తలు అలిగేసరికి క్షమాపణలు చెప్తున్నాడు. ఎంపీగా పోటీకి దిగుతున్నాడట పాలు. ఈసారి అధికారం మనదేనని సవాలు. బండి మీద సెటర్ లేచిండు రసమై. కేసీఆర్ స్పీచ్ కంటే వైరల్ అయింది. ఈ కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సారు సరీ సప్పుడు లేకుండా ఒక్కడే ఢిల్లీకి పోయి కమలం కండువా కప్పుకున్నతోని అక్కడ కార్యకర్తలు ఆయన మీద మస్తు కోపంతోనున్నారు పోర్రి. ఇక కార్యకర్తలను ఆ నియోజకవర్గ ప్రజలను సల్లగా చేయనికే వాట్సాప్లో ఒక ఆడియో పెట్టిండు. ఈనుర్రు అదేందో. ఇక కారు దిగి కమలం కండువా కప్పుకున్నాడు కదా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సారు. ఇక బీజేపీ పార్టీల చేరుడు మీద కార్యకర్తలతోనే మాట్లాడిన వాయిస్ రికార్డు ఇప్పుడు వైరల్ అవుతుందిలా. ఇనురో పారే 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కి పోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు సీతారామయ్య గారు అందరూ ఆడు ఉండటం లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది అన్నారు. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హుజూర్ నగర్ లో. కానీ మనం 120 సర్పంచ్లకు వచ్చినాం, సిఎస్సిఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీపీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసలు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు ఏది పని చేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని అనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. నేను ఒక్కని పోయినా ఏముంటది, మీరందరూ ఖచ్చితంగా నా అంటుంటారు చేస్తారు అనుకుని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైజన్నికి చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లింని, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం. ఇది లోకల్ అనుకునే పని చేసిన, మనం అనుకునే పని చేసిన, అది పార్టీ ఆ మతం అని పని చేయలే, ఎవరికి ఒక్కలో అని పని చేయలే. ఎవరైనా మాకు తైలన్న అంటే అర్ధరాత్రైనా పొందుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి. కానీ మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది. కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు చెప్తే యాక్ట్ చేయలేరు, చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడడం ఏంటడా, అట్లా చెప్పలేము. బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ మళ్ళీ మనకి ఇవ్వకుండా అవతలకి ఇస్తే మనం పార్టీలో ఎట్లా పని చేయలేస్తాం. అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం. నేను చేసిన తప్పు అయితే క్షమించండి. మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు. మీలో ఉంటుందనే నేను చేసుకున్నా, కానీ మీరు లేకుండా మీ ఒక్కని పోయినా ఆడ విలువ ఉండదు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలా, వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ.
ఇన్నరా ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకో, ఎంపీ టికెట్ వస్తది, కండువా కప్పుకోకపోతే పరువు పోతది, కేంద్రంలో మళ్ళా బీజేపీనే వస్తది, మళ్ళా మోడీ ప్రధాని అవుతాడు అని అన్నారంట. బీఆర్ఎస్ పరిస్థితి అర్థమైతలేదు, రంజిత్ రెడ్డి పైల శేఖర్ రెడ్డి పోటీ చేస్తలేరు అని అన్నాడు సారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పోయి బీజేపీలో షేరికైనా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకుర్రి, కార్యకర్తలందరూ నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉన్నది, పార్టీ మారినందుకు క్షమించుర్రి అని వాయిస్ రికార్డింగ్ పెట్టిండు సైదిరెడ్డి సారు. ఓ జనాలారా జర పైలంగినుర్రి, ఇప్పటి సంది బండ్ల రిజిస్ట్రేషన్లు టీఎస్ కి బదులు టీజీగా మారినాయట. అయ్యో మరి మా బండి టీఎస్ అనే ఉందిగా అంటే పాతవి ఉంటే ఏం కాదట, ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న బండ్లు టీజీతోనే స్టార్ట్ అవుతాయట. దీనికి కేంద్రంకెళ్ళి సుతా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. చూడు రూపారి బండ్ల రిజిస్ట్రేషన్ల టీఎస్ కు బదులుగా టీజీని చెలామణిలకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ భేటీలా నిర్ణయం తీసుకున్నదుల్లా ఇక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. తెలంగాణ బండ్ల రిజిస్ట్రేషన్ ప్లేట్ల మీద టీఎస్లకెళ్లి టీజీగా మార్చేటందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర రవాణా శాఖ గెజెట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్ ను టీజీకి మార్వనీకి జరిగిన మంత్రిమండలిలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందేనాయే. దీనికి సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతోని సంప్రదింపులు జరిపిర్రు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతోని తెలంగాణలా ఇప్పటికెళ్లి బండ్ల రిజిస్ట్రేషన్లు టీజీతో మొదలైతాయంట. ఇక ఈ నెంబర్ ప్లేట్ల మార్పు కొత్తగా కొనుక్కున్న బండ్లకు వర్తింపజేస్తారట. టీఎస్ నెంబర్ ప్లేట్లతోని ఉన్న బండ్లు అట్లనే ఉంటాయట. రోడ్ల మీదికి వచ్చే కొత్త బండ్లు రాష్ట్రంలో టీజీ రిజిస్టర్డ్ నెంబర్ ప్లేట్లతోటి ఉంటాయట. తెలంగాణ ఏర్పడిన ఎంబటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ గా మార్చింది. తెలంగాణ అనేది ఒక్క పదమే అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని టీజీగా మార్చాలని కోరిందట. ఇక దానికి కేంద్రం ఎంబడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిన్న కరీంనగర్ సభల మాజీ ఎమ్మెల్యే రసమై సారు కాలు గజ్జగట్టి భుజాన గొంగిడేసుకొని మస్తు పాటలు పాడిండు. అట్లనే అక్కడ ఎంపీ బండి సంజయ్ సారు మీద గట్టిగానే పాట పాడి మాటల తూటాలు వేల్చిండు. ఇక ఆ రసమై సారు మాటలు కేసీఆర్ సారు స్పీచ్ కంటే హైలైట్ అయినవి. పోర్రి ఇనుర్రి మీర్సుతా. ఇక నిన్న కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ నేతృత్వంలో కాదన భేరీ సభ అయింది కదా. ఇక ఆ సభలో బీజేపీ ఎంపీ బండి సార్ గురించి మాజీ ఎమ్మెల్యే రసమయ్య సార్ ఏమన్నాడో చూడురే. ఎవరు గెలవాలి? బండికెత్తేదేడా తేడా? అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా? ఏం లేదే. ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు. నీ దండమే నా మీద నువ్వు కూరే బదనాం. అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్రనట కదా, ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినోని దగ్గరికి పోవాలి, శిలక ఎండినోని దగ్గరికి పోవాలి, ఎండిన చెరువు దగ్గరికి పోవాలి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. ఏడికి పోతున్నాడే? ఏడికి పోతున్నాడు? ఎవడన్నా మంచి పొలగాని కనబడతారు చూడు, మీసాలత్తున్న పొలగాని చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానని. ఇక గాళ్ళ మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది నాకు కాలిపోయిన మోటార్ అన్నారు బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వెడి గురించి మాట్లాడాడు, ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే? వారం తెలియదా? రేపేం వారమే? అన్నా అన్నా
వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే దుడ్డ గిట్టనే ఆడిసేది అన్నా అన్నా గీ అరుపులు. చూసిర్రా, అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఒకవేళ మీటర్ ఉంటే కొట్లాడతాడు. బండి సారు చేస్తున్న యాత్ర గురించి చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు అనుకుంటా పాట పాడి సెటైర్ లేచిండు రసమయ్య సారు. ప్రజాయాత్ర చేస్తే ప్రజల దగ్గరికి పోవాలి, ఎండిన చేను దగ్గరికి పోవాలి, కానీ బండి ఇప్పుడిప్పుడే మీసాలు మొలుస్తున్న పొలగాల దగ్గరికి పోతాడు అని అన్నాడు సారు. ఎప్పుడు ఇవాళ ఏం వారము, రేపు ఏం వారము అని అంటాడు. దొడ్లే భార్య లెక్క అన్నా అన్నా అని అరుస్తాడు తప్ప ఆయన చేసేది ఏం లేదని కౌంటర్ వేసిండు సారు. ఒకపారి మళ్ళా చూడురా వీడియో. ఎవరు గెలవాలి? బండికెత్తేది తేడా. అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా? ఏం లేదే. ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు. నీ దండమే నా మీద నూకోకూరే బదనాం. అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్ర నాట కదా, ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినోని దగ్గరికి పోవాలి, శిలక ఎండినోని దగ్గరికి పోవాలి, ఎండిన చెరువు దగ్గరికి పోవాలి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. ఏడికి పోతున్నాడు? ఎవడన్నా మంచి పొలగానే కనబడతారు చూడు, మీసాలత్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానని. ఇక గాళ్ళ మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది నాకు కాలిపోయిన మోటార్ రా బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వీటి గురించి మాట్లాడాడు, ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే, వారం తెలియదా, రేపేం వారమే అన్నా అన్నా. వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే దుడ్డ గిట్టనే ఆడిసేది అన్నా అన్నా గీ అరుపులు. కొన్ని దినాల సంధి గొట్టాల ముంగటికి రాని పాల్సారు ఈసారి ఎట్లనన్నా ఆంధ్రాల ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది, సీఎం నేనే అనుకుంటా సంతోషంగా ఉన్నాడంట. మరి ఆ కథ ఏందో చూద్దాం పార్రి. ఇక మనతోని మాట్లాడడానికి పాల్ సార్ వచ్చిండులా. ఏంది సారు ఈ మధ్య అసలే కానొస్తలేవు. అగో ఏంది శేషు సైన్మల రాజశేఖర్ సార్ చేస్తున్నట్టే చేస్తున్నాడు. ఓ సారు అంత నిమ్మలమేనా? కూర్చోండి అమ్మా. వెళ్ళండి. మరి ఇంకా ఏదైనా కన్ఫర్మేషన్ ఉంది వస్తున్నారంటే ఆగుదాం. ఇక ఏం కూర్చుంటాం కానీ చెప్పు, ఏంది ముచ్చట? చిత్రం సిపిఐ నారాయణ గారికి అలా ఇవి ఇచ్చారు. 0.5% ఓటు బ్యాంక్ లేదు. వాళ్ళేమో జనసేనతో పొత్తులు పెట్టుకుంటారు. డైరెక్ట్ బీజేపీతో పెట్టుకోవచ్చు కదా, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారు. మరి బీజేపీ టీడీపీ జనసేన ఒకటే కదా, ఇంకెందుకు డైరెక్ట్గా సిపిఐ సిపిఎం బీజేపీతో పొత్తులు ఎందుకు పెట్టుకోకూడదు? అందుకనే గద్దర్ అన్న సిపిఐ సిపిఎంను కాదని బీజేపీ టీడీఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ని కాదని మన పార్టీలో చేరారు. అంతకన్నా పెద్దలు ఎవరున్నారు? అందుకే నేను రాను సార్ మీరు పిలిస్తే. అరే ఏం మాట్లాడుతున్నావు? గద్దర్ సార్ ఇప్పుడు లేడు కదా, ఆయన ముచ్చట ఎందుకు తీస్తున్నావు? నువ్వు చెప్పాల్సిన విషయం ఏందో సూటిగా చెప్పు. మళ్ళా సపోర్ట్ చేయడు. ఓ సారు, మాజీ మంత్రులారా ఎమ్మెల్యేలారా మీకు సేవలు అంటూ చేయాలంటే 7569441275 ఇప్పుడే కాల్ చేసేయండి, ఇప్పుడే రెజ్యూమేలు పెట్టియండి. ఇక పోయి నీ పార్టీలోకే వస్తారు పాటు. ఇంకా ఈరోజు లాయర్స్ కూడా మేము ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసామండి ఇండిపెండెంట్గా. మంగళగిరిలో ఒక ఆయన ఈరోజే రెజ్యూమే పంపించారు మా కోర్ కమిటీ నన్ను కలవగానే.
తీసుకుంటాం, రెజ్యూమే తీసుకొని ఫైనల్ సెలక్షన్ చేసి టైం ఉంది కనుక. వన్ సైడ్ ఎలక్షన్ మీరు చేస్తేనే బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఒక్కరు కూడా ఈ 2 కుటుంబ కుల పార్టీలకు ఓటేయకండి. అయ్యర్ మీ పార్టీకే వేస్తారు తీ. రక్షించుకుంటారు. లేదా మీకున్న అప్పులు 5 కోట్లు, రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్షల కోట్లు, దేశానికి ఉన్న అప్పులు తీర్చలేని అప్పులు కనుక దేశం సర్వనాశనం అయిపోయినప్పుడు నా మాటలు గుర్తొస్తాయి. అనుకుంటూనే ఉన్న అప్పుల గురించి ఇంకా ఏం మాట్లాడతలేడు అని. కానీ ఇదే చివరి ఎలక్షన్. ఎవరికి నీకా సారు? అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినావు సారు. సరే గాని ఇక లాస్ట్కి ఏం చెప్తావో చెప్పి పోసారు. నిన్ను ఆపకపోతే రోజు మొత్తం గిట్టనే వదులుతావు. ముద్రగడ పద్మనాభం గారు మరొకసారి ఆలోచించాలి. చరిత్రహీనులుగా మిగిలిపోతారా రెడ్ల పార్టీలో చేరి వైసీపీలో, లేదా కాపుల కొరకు, బీసీల కొరకు, బడుగు జనుల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు మీరు అంబేద్కర్ లాగా, పూలేలాగా, గాంధీ గారిలాగా, గద్దరన్నలాగా, మాజీ మంత్రి బాబు మోహన్ గారిలాగా, ఐఏఎస్ ఐపీఎస్ లాగా, కేఏ పాల్ లాగా ఫైట్ చేస్తారా తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దొంగలు పాడగాను ఇల్లులు గుళ్ళు అని తేడా లేకుండా ఏడబడతాండే మోపైతున్నారు. అరే జనాలు రూపాయి పోగు చేసుకొని దాచిపెట్టుకుంటే వీళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వీళ్ళ మీద మన్నువడ, ఈ తాపకు దొంగతనం ఏడ చేసిరో చూడు రూపారి. ఇచ్చంత్రం పాడుగాను ఈ ముచ్చట చూడురుల్లా. లోన్కి వెళ్ళి చూసినావా? ఆ గడపాలు పెట్టి తీసి అంటున్నాడు. ఏమన్నా ఇంకేమన్నా చూసిర్రా షాపు తలుపును ఎట్లా వలగొట్టిర్రో. వికారాబాద్ పట్టణంలా బస్టాండ్ రోడ్డుకు ప్రభుత్వాసుపత్రి ముంగట 3 షాపులల్లా చోరీ అయిందట. ప్రభుత్వ దవాఖాన ముందున్న ఓ కిరాణా కొట్టులా ఇంకో 2 షాపులల్లా దొంగ బడివెగాళ్లు తలుపులను బద్దలగొట్టి దొంగతనం చేసిర్రట. ఇగన్లున్న ఖరీదైన వస్తువులను, పైసలను తీసుకుపోయిర్రు అని ఆ షాపు యజమానులు అంటున్నారు. ఇక ముచ్చట పోలీసోళ్ళకి ఎరుకబుడుతోని ఆ దొంగలను దేవులాడుతున్నారట. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.